అసలు లిటరలీ రూమ్ నుంచి బయట రాగానే వెనకాల మంచుకొండలు వ్యూ చూసి లిటరలీ షాక్ అయిపోయాను నేనైతే. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట మంచుకొండలు చూడటము. అసలు చాలా బాగుండింది వ్యూ అయితే. వీడియోలో మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు, కానీ మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే డైరెక్ట్ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తే అది చెప్పలేము, మాటల్లో కూడా చెప్పలేము, అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనం నిన్న రాత్రి 6:30కి అనుకున్నాం కదా హారతి. కాకపోతే ఏంటంటే 7కి అంతా హారతి స్టార్ట్ చేసేది. మనం కరెక్ట్ టైంకే వచ్చేస్తున్నాము. కరెక్ట్గా మనం వచ్చిన టైంకి హారతి అంతా స్టార్ట్ అయింది. సో హారతి తీసుకొని డైరెక్ట్గా అట్టే దర్శనం వెళ్ళిపోయినాం అనమాట. నిన్న సాయంత్రం మనకి దర్శనం కూడా అయిపోయింది మొత్తము. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు స్పెషల్ దర్శనము 11 వరకు 12 వరకు అని చెప్పారు. 3 నుంచి 11 వరకు 10 వరకు అని చెప్పారు. సో స్పెషల్ దర్శనం చేసుకుందాము అని చెప్పి థాట్లో ఉన్నాను అనమాట. ఇంక మొత్తం దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ డౌన్వర్డ్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో గైస్ ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది అనమాట మొత్తము. ఇది వచ్చి 500 అనమాట ఒక బ్యాగ్. ఇంకా మీకు 200, 250 కూడా దొరుకుతాయి. కానీ మనం ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది ఇలాంటి ప్లేస్కి. సో ఎందుకు దీంట్లో కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పి 500 తీసుకునేసాము. దీంట్లో అన్నీ వస్తాయి అనమాట. ప్లస్ ఏంటంటే మనము స్పెషల్ దర్శనం అని చెప్పి 2000 మొత్తం 4 మెంబర్స్కి 2000 ఎక్స్ట్రా పే చేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాము. క్యూ లైన్లో అవంతా ఏం నిలుచుకోకుండా. అక్కడ కొంతసేపు దేవుడి దగ్గర దాదాపు ఒక 10 మినిట్స్ దాకా అక్కడే ఉన్నాం అనమాట. దేవుడి దగ్గర 10 మినిట్స్ దగ్గర ఉన్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఫుల్లీ సాటిస్ఫైడ్ వచ్చినందుకు. ఇక్కడ లొకేషన్ బోట్లు పెట్టుకుంటున్నాడు. భలే వచ్చిందా? చాలా బాగుంది. దర్శనం ఇప్పుడే అయ్యింది ఫ్రెండ్స్. అదరగొట్టేసారు దర్శనం అంటే. మామూలుగా లేదు. 2000 ఇచ్చాం దర్శనంకి. 2000. ఈ సామాన్ ఒకటి 500 ఫ్రెండ్స్. ఇట్లా 4 అదొక 2000 ఫ్రెండ్స్. మొత్తం 4000. మీరు కానీ కొంచెం టెంపుల్ వెనక్కి వస్తే మీకు ఈ రాయి కనిపిస్తుంది. మీరు ఈ రాయి నార్మల్ రాయి అనుకోకండి. ఈ రాయి కానీ లేకపోతే అసలు మనకి కేదార్నాథ్ టెంపుల్ అనేది ఉండేది కాదు. ఎందుకంటే మనకి 2013లో కేదార్నాథ్లో వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ టైంలో ఈ చుట్టుపక్కల కొండల నుంచి ఈ రాయి కొట్టుకొని వచ్చిందనమాట. ఆ వరదల్లో కరెక్ట్గా టెంపుల్ వెనక్కి వచ్చి ఆగిందనమాట. సో ఈ రాయి కానీ లేకపోతే మొత్తం గుడంతా కూడా కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది. సో ఈ రాయి ఉండడం వల్ల ఏంటంటే ఆ వాటర్ మొత్తం టెంపుల్ ఏం డ్యామేజ్ చేయకుండా ఆ వాటర్ అంతా డైవర్ట్ చేసిందనమాట. సో ఈ చుట్టుపక్కల కొండల పైన నుంచి ఈ రాయి దొల్లుకుంటూ వచ్చి కరెక్ట్గా ఇక్కడ ఆగిందనమాట. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది ఈ ప్లేస్ ఎంత మిస్టీరియస్. సో ఈ ప్లేస్లోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఈ లొకేషన్స్, ఈ వ్యూస్ ఇవన్నీ చూసి. సో మేమైతే ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టామన్నమాట రాళ్ళతో. సో మీలో ఎంతమంది కేదార్నాథ్కి వెళ్ళారు? సో ఎంతమంది మీరు ఇలాగా రాళ్ళతో ఇల్లు కట్టారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడైతే చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. సో మన తెలుగు వాళ్ళకి చాలా నార్మల్ అనమాట ఎక్కడ పోయినా ఇలా కట్టేయడము. హాయ్ ఫ్రెండ్స్.
మీరు అలానే టెంపుల్ వెనకాల భీమశిల దాటుకొని కొంచెం ముందరకు వస్తే మీకు శంకరాచార్యులది టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. చుట్టుపక్కల మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో చాలామంది ఇది మిస్ అవుతారు ఈ దర్శనం చేసుకోకుండా. సో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు కరెక్ట్గా టెంపుల్ వెనకాల ఇక్కడ అభిషేకం వాటర్ మొత్తం వస్తాయన్నమాట. సో అక్కడ విగ్రహానికి చేసిన అభిషేకం వాటర్ అంతా మీకు వెనక పక్క ఇక్కడ మొత్తం చిన్న బావిలా ఉంటుంది. సో ఆ బావిలో వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట. మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఒక చిన్న బాటిల్స్లో వాటిల్లో. సో నేనైతే రూమ్ స్టే చూపించలేదు కేదార్నాథ్లో. సో ఇదే అన్నమాట మనం ఉన్న రూము. సో మొత్తం అందరికి కలిపి ఒకే దగ్గర ఇచ్చేసారు మొత్తం బెడ్స్. సో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది మాకు. 83538082 ఓకే ఠీకే భయ్యా బాయ్. సో ఒకవేళ ఎవరైనా ఇక్కడ కేదార్నాథ్లో రూమ్స్ తీసుకోవాలంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము, డౌన్వర్డ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దయచేసి కేదార్నాథ్కి మళ్ళీ మళ్ళీ రండి, కాలు నొప్పులు తెచ్చుకోండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు గుర్రాలు మీద పోండి, కింద గడ్డలు వస్తాయి. హర హర మహాదేవ్ శంభో శంకర. గాయస్ ఇక్కడ చూడండి గాయస్. అబ్బో ఏమి అవద్దా ఐసే అంతా ఐసే. వీడికి ఐస్ అంటే నమ్మలా ఫస్ట్. అది అట్లా ఐస్ అంటే ఐస్ రా అంతా పైన జస్ట్ నీకు మట్టి పడింది అంతే. దానిపైన జమ్మని సాంగ్స్ పెట్టుకున్నాము, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వెనకాల మొత్తం వాటర్ అంతా గడ్డగట్టిపోయింది. అదే మొత్తం ఐసారా, మీకు పైన మట్టి అంతా ఉంది అంతే, కిందంతా ఐసే అది. సో గైస్ మనకి ట్రెక్కింగ్లో మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరు వెళ్ళకండి షార్ట్ కట్స్లో, అంతా నార్మల్ ఈ వే ఉంది కదా, ఈ వేలోనే వెళ్ళండి. షార్ట్ కట్స్లో ఏంటంటే మీకు షార్ట్ కట్లో అనిపిస్తుంది కానీ షార్ట్ కట్ కాదు, ఇంకా ఎక్కువ అలసిపోతారు. ఇప్పుడు చూపిస్తాను జనాలు ఎట్టబోతున్నారు చూడండి. చూడండి అది షార్ట్ కట్ అంటది. ఆ రాళ్ళు రప్పల పైన నడుచుకుంటా ఆడ కింద ఆడ వరకు పోవాలి. చూడండి ఆడ కూడా జనాలు పోతున్నారు. జిమ్లో వాడే సప్లిమెంట్స్ అని ఇటు వాడేస్తున్నాం. బీసీడబ్ల్యూ ఎనర్జీ కోసం. అదే విషయం అట్ట ఎక్కదన్నాం మేము. అటు పోస్తాడా నేను లోపల పెట్టుకోరా గైస్. ఇది చెమట అనుకున్నారా? కాదు, నీళ్ళు పడినాయి ఇంత ముందు వచ్చేటప్పుడు. లేదు చవటది. ఆడ వాటర్ ఫాల్స్ లో లైట్ గా తెరిచాడు, అందుకే అట్లా అయిపోయింది. 200% చవటే అది. 200% సర్ఫ్ నీళ్ళు తాగుతాం ప్రస్తుతానికి. ఏదో బ్లూ కలర్ కూడా చూడు ఎంత బాగుంటుంది అది. పెనాయిల్లో ఉంది. ఏదేదో తాగేస్తున్నాం. ఇంటికి వచ్చి 6 ప్యాక్ చూపిస్తా గైస్. తాగుబోతు నా కొడుకులం ఫ్రెండ్స్, ఏది దొరికితే అది తాగేస్తాం. ఎప్పుడెప్పుడు రెయిన్ కోట్ వేసుకుందామా అనుకుంటున్నాము. ఫైనల్ గా వర్షం పడుతుంది కేదార్నాథ్ లో. ఎప్పుడెప్పుడు రెయిన్ కోట్ వేసుకుందామా అనుకుంటున్నాము. దానికి పడింది. సగం దూరం వచ్చేసాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు వచ్చినాం చెప్పు టైం కూడా. 11 స్టార్ట్ అయినాము కరెక్ట్గా. ఇప్పుడు ఎంత అయింది టైం? దాని పైకి లాగా వస్తుంది. 1:20 అయింది. వావ్, 2 hours 20 minutes సగం ట్రెక్ కంప్లీటెడ్. అది వరస్ట్ ట్రెక్ గైస్. ఈ నుంచి బాగుంటుంది రోడ్డు. ఇంకొంచెం ముందరికి వెళ్ళాక ఇంకా బాగుంటాయి రోడ్లు, బాగుంటాయి. అన్న నువ్వు కనిపించట్లేదు అన్న. ట్రెక్కింగ్ లో రోడ్లు చూడరు గైస్, పోతా ఉండాలంతే. అది
గైస్ మొత్తం ఫుల్ వర్షము చూడండి. ఫ్లో గట్టిగా ఉంది. మనము నిన్న వచ్చిన దానికన్నా చాలా ఫ్లో ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసాం కిందకి. మనము పైకి ఎక్కడానికి వచ్చి మనకి 6.5 hours పట్టింది. ఇప్పుడు దిగడానికి వచ్చి 4.5 hours దిగేసినాం మనమైతే. నేనైతే 4.5 hours దిగేసాను. మన వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట. 5 hours పట్టింది వాళ్ళకి. ఫిట్గా ఉన్న వాళ్ళు చేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఏం లే. బట్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట ట్రెక్కింగ్ ఇవన్నీ. గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు కూడా కొంచెం రిస్కే చెప్పాలంటే. గైస్ మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందే మనకి ఇది తప్తుకుండ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ కానీ మనకి హిమాలయస్ ఏరియా కదా మొత్తం, ఇక్కడ కూల్ వాటరే వస్తుంది మొత్తం ఎక్కడ చూసినా. బట్ ఆ ప్లేస్లో ఏంటంటే మనకి ఎప్పుడు చూసినా హాట్ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎలా వస్తాయి ఏమో మనకు తెలియదు. బట్ అక్కడైతే వాటర్ మొత్తం చాలా హాట్గా ఉంటాయి. చాలామంది ఇక్కడ ట్రెక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడికి వచ్చి మొత్తం స్నానం చేసి మళ్ళీ వెళ్తారనమాట. చెప్పారేంటి మోనాలిసా? मोनालिसा वाला बाई का फैमिली है, आपका बाई का फैमिली है. గాయస్ మీరైతే ఇంతకుముందు వీడియోలో చూసారు కదా. సో ఆమె అయితే మోనాలిసా ఉన్నారు కదా, సో వాళ్ళ రిలేటివ్స్ అనమాట. సో ఆమె అయితే అలా చెప్పున్నారు. అది నిజమో అబద్ధం తెలియదు. కొన్ని ఫీచర్స్ కూడా మొత్తం అలానే ఉన్నాయన్నమాట. సేమ్ కళ్ళు, ఫేస్ మొత్తం అంతా. సో ఇంకా మేము కూడా అలానే అనుకొని ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. సో ఇంకా మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం డైరెక్ట్ రూమ్కి. సో మన క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. ఈ కేదార్నాథ్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.